వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. కళ్ళు పోయావా లేకపోతే ఒళ్ళు తిరుగుతుందా? మెదడు పోయిందిరా? నా కళ్ళు పోయబట్టి మొత్తం తడివేస్తాను. నీడు పోయగలను కాకపోతే దాన్ని కాదు పిల్లల్లాగా పోసే ఒలా అంటే పెట్టా నువ్వు. నేను ఉలాను ఉలా నిన్ను చూడండి ఒలా అనేసి ఒలా నాన్న అంటాడు. ఉలా అన్నా నేను ఉలా కాదు మళ్ళీ ఇచ్చానా ఏమండి ఒలా అనేసి ఒలా అంటే పెట్టరా? నేను ఉలా అన్నాను ఉలా. చూడండి బావగారు ఏమన్నా చూడండి ఎలాగనేస్తాడు. ఒరే డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనలేదు ఎంతవరకు ఉన్న పాపం. ఇతను బాధ చూడు ఒకసారి గడిగడి చేతులు సాపుకొని వస్తాను. మా బావగారు ఉందండి ముందు ఇలాగే వెళ్ళి వస్తాం. అటు నుంచి రాకూడదు ఇటు నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఇటుకొచ్చి కొంచెం బరువు ఎక్కువ పర్వాలేదు వారు సీరియల్ ఉంటారు కాదురా. ఈ పక్కనే కొంచెం బరువు ఎక్కువైంది కదా. మరి రమేష్ గారి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. చూడు నువ్వు ఒలే ఓసా అన్నావు అనుకో నా కొడక కోసి పారేస్తుంది. కోసి పారేస్తావా? కిందకాయ మీదకాయ కాదు ఏ దొరికితే కోసేస్తాను. అదే తలకాయ గుండెకాయనే కదా. నువ్వు కోసి నువ్వు కుదరలేదు. ఏ వేడి చేస్తాడు పేక పేకేనా? చూడు బావా నువ్వు మధ్యలో కానీ ఇంటర్వ్యూ అయ్యావనుకో నేను వచ్చింది కూడా మర్చిపో. చెప్తా చూడు అమ్మా మాటి మాటికి ఇంటికి రాకపోయి పండగ పూట కూడా ఈడనే మాకు. అందుకే ఈ రోజు మీతో ఈ తాళపల్లి మామిలతో వేసుకుంటాం మేము. మీరు కాదు సార్ మిమ్మల్ని లేదు మావాడు మావాడు. గురుగారు 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 నింగి జారిపోతుంది. ఆయన పర్లేదు లోపల కట్టి బిడించారు కానీ డైరీ లేదట. బాబా చెప్తా చూడు బాబా చుక్కలు చీర కట్టుకొని ఏసారా సుక్కలు సారా సుక్కలు సార్ ఎందుకు మరే నోటే పెద్ద బొక్క సార్ కొంత చాలా గాలి ఎత్తుంది. అవునవరే నువ్వు కొన్నిటి కరెక్టే గాని అప్పుడు యాసికాలం కాదు కదా చలికాలంలో కొన్నావురా. మా ఆవిడ ఇప్పుడు బొక్కల సీర కొంటుంది. ఏంటి ఇప్పుడు వచ్చింది యాసికాలం కదా సార్ ఎలాగున్నా పర్వాలేదు. మా ఆవిడ నీ నైట్ వేసావు అనుకో మా ఆవిడ అంటే నైట్ వేసేది నీడు పోయాక రాడు ఉంటది కదా. అరే నువ్వు మధ్యలో దూరకురా. నీ నైట్ వేసిగానే మా ఆవిడ నైట్ వేసేది. వాళ్ళకు ఉంది ఎరవ పట్టుకొని చూడు చుక్కల చీర కట్టుకొని మా బాబా
దేని పడికిరారు కూర్చోండి అయిపోయి మరేట్లేదు అతను మాత్రమే అంతసేపు మా ఎత్తారు రమేష్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళారు మహా గట్టిగా ఎత్త 5 నిమిషాలు ఎత్తారు ఈయనకి అంత లేదు కానీ నేను ఈ పక్కన ఈశ్వరం మోనాన్ని బరువు వచ్చింది కదా ఈయన చూసారా ఏం తెలియని అమ్మాయికి బొక్కుల మీద చేసుకొని కూర్చున్నారు ఆయన మా బావగారు మేసాలు పాపలాగా పంచారు ఆయన అతను సైలెంట్ సరిపెట్టేస్తారు ఒరే నువ్వు వాళ్ళకి అనుకోండి రేండు మీరు లుంగి రెడీ అయిపోతాను రేండు నింగి ఎగ్గారు గాలి ఎత్తది కాదు చెత్త చూడు బావా 75 పైసలు ఎత్తి కొన్నాను 75 పైసలు ఎత్తి కొన్నాను 75 పైసలు ఎత్తి కొన్నాను డబ్బి అప్పు తీరదమ్మా అంత గట్టిగా అయితే మాత్రం ఎలాగ రోకలు ఇదైపోదా పిండైపోవాలా మొత్తం పిండి నలిగిపోవాలంటే ఆయన నీ పిండిపోదాన్ని నీ రోకలు పోతాను చెప్తే చూడబాయ్ రూపాయి 10 పైసలు రూపాయి 10 పైసలు రూపాయి 10 పైసలు రోకలు కొన్నాను రోకలప్పు తీరేదమ్మా రోకలప్పు తీరేదా మీ పొట్టి చెల్లి ఇలా ఊపుతుంటే ఆ మేదనండి కొట్టించుకుంటాను మీ చెవులోని యాంత్రీస్ ఉన్నాయిరా యాంత్రీస్ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు దేవుడు బాగున్నాయా సూపర్ గా ఉన్నాయి నేను కిందగా చెప్పానా ఏంటో మా చెల్లి పొట్టిగా ఉన్నా గట్టిదే దాని గట్టిగా అందించుకుంటుంది మరి దానికి అన్ని పెద్దవే కావాలిరా చూడు అన్ని లావుగే కావాలి నేను పెద్దని కదా నాకు అన్ని చిన్నవే కావాలి ఇక మా రమేష్ బాబు గారి దగ్గర నీకైతే ఆ సైజు ఉండాలా ఏ సైజు కాకలో ఈ సైజా నేను దండం కూర్చోండి సార్ గురువు గారు మమ్మల్ని ఎందుకు వెనక తినేస్తాను రీనా సార్ ప్యాంట్ జిప్ ఊడిపోయింది సార్ ప్యాంట్ జిప్ ఒరే బావా చెత్త చూడు ఇక్కడ 5 కిలోమీటర్లు దగ్గరే మొన్న 5 కిలోమీటర్లు బాబు గారు బీచ్కి తీసుకెళ్తారా మేశ్వరరాజు గారు బుల్లెట్ రాజు గారు బీచ్కి తీసుకెళ్తారాండి బావా తీసుకెళ్తారట బీచ్కి తీసుకెళ్తారు ఇంకెక్కడ తీసుకెళ్తారు ఆయన ఇదే అవకాశం ఇక చల్ల గాలి ఎత్తుది ఆయన ఒరే ఇప్పుడు నువ్వు అనాలి కానీ ఎంతమంది తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఏం తీసుకెళ్తారా రమేష్ గారు బావా చెప్తా చూడు అందరి మొగుడు ఎండ మెల్లి